నాగార్జునసాగర్ నియోజకవర్గం నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలో గత 6 రోజులుగా అంగన్వాడీ టీచర్లు సమ్మె నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి మద్దతుగా బీజేపీ నాగార్జునసాగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే కంకనాల నివేదిత రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని మరియు కనీస వేతనం 26,000 చెల్లించాలని సమ్మెకు మద్దతుగా సంఘీభావం తెలిపారు. రోజు ఇక్కడ అనుమల ప్రాజెక్ట్ కింద వచ్చే ఈ 5 మండలాల అంగన్వాడీ టీచర్స్ ఆయాలు చేసే సమ్మెకి ఇక్కడ మేము బీజేపీ తరఫున సంఘీభావం తెలపడం జరిగింది. అంటే వీళ్ళు కోరే ప్రతి ఒక్క డిమాండ్ కూడా ఎంతో జెన్యూన్ డిమాండ్స్ ఇవన్నీ. ఈ రోజు కేసీఆర్ గారు నిన్న మాట్లాడారు 33% రిజర్వేషన్ మహిళలకు కల్పించాలి అని. మరి ఆ 33% మహిళల్లో వీళ్ళు కనబడతలేరా? ఎందుకంటే ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా వాళ్ళు ఇంట్లో పని చేసుకొని బయటకు వచ్చి సమాజ సేవ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది సమాజ సేవ. వీళ్ళని మనము ఎంప్లాయీస్ అనకూడదు, వీళ్ళు చేసేది కూడా సమాజ సేవ. ఒక తల్లి గర్భం దాల్చిన దగ్గర నుంచి కూడా బిడ్డ పెరిగి పెద్దగా 5 సంవత్సరాలు అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళే వరకు కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతూ ఒక నిరుపేద కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా ఉండాలి అని అంటే ఆరోగ్యపరంగా వాళ్ళకి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే అది ఏదైనా సాధ్యం అంటే కేవలం అంగన్వాడీ టీచర్సే. వీళ్ళు ఆయాలు వీళ్ళు చేసే పని, వీళ్ళు చేసే సేవను ఎంత చెప్పుకున్నా కానీ చాలా తక్కువ ఉంటది. ఈ మధ్య కాలంలో కూడా మినీ అంగన్వాడీలు అన్నిటినీ జనరల్ అంగన్వాడీలు చేసి వీళ్ళకు మొత్తం పని భారం పెంచారు. వీళ్ళని ఈ రిజిస్టర్ ఆ రిజిస్టర్ అని మొత్తం 14 రిజిస్టర్లు రాయిస్తూ వీళ్ళతోటి అంటే రోజుకి 18 గంటలు 20 గంటల పని తీసుకుంటున్నప్పుడు వాళ్ళు అడిగిందంటే చాలా చిన్నది. ఇది ఆయన ఇచ్చే ఆ బంధు ఈ బంధు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు కదా. మరి వాళ్ళందరితో పాటు అదే సమాజంలో ఉన్న అంగన్వాడీ టీచర్లు ఆయన కనబడతలేరా? ఇప్పుడు వీళ్ళు అడిగిన ఏంటి, ఇప్పుడు బతుకున్నప్పుడు ఏముందో కానీ చచ్చిపోయిన తర్వాత అది ఇస్తాం ఇది ఇస్తాం అంటే బతుకున్నప్పుడు అన్నం పెట్టారంట కానీ చచ్చిపోయిన తర్వాత పరాన్న వండి పెడతా అని అంటున్నట్టున్నది ఆయనది. ఇప్పుడు ఆయన తలుచుకున్న వాటన్నిటిని కూడా నిన్న కూడా ఆర్టీసీని వాళ్ళు విలీనం చేసుకున్నారు. అట్లనే వీళ్ళని కూడా ఎందుకు మరి కన్సిడర్ చేయట్లేదు తెలియదు. 2018లో సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళకి పెంచిన 1,500 రూపాయల శాలరీ కూడా వాళ్ళకి ఇప్పటివరకు అందలేదు. 5 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఇప్పటివరకు రాలేదు. అది అట్లనే డ్యూ ఉంది. వీళ్ళు అడిగేవన్నీ కూడా చాలా జెన్యూన్ కోరికలు ఇవి. వీటిని వెంటనే తీర్చాలి. ఎందుకంటే వీళ్ళు లేకపోతే అసలు ఏమీ లేదు. మొత్తం సమాజంలో ఈ రోజు వాళ్ళకి పోషక విలువలు ఇచ్చుకుంటే వీళ్ళు ఇచ్చే నివేదిక ఏదైతే ఉందో, రిపోర్ట్ ఏదైతే ఉందో ఆరోగ్య శాఖ మొత్తం వీళ్ళని ఆధారంగా పనిచేస్తుంది. అట్లాంటి వీళ్ళని విస్మరించి వీళ్ళని పక్కన పెట్టి ఇట్లా చేయటం అనేది కరెక్ట్ కాదు. సత్యవతి రాథోడ్ అనే ఆమె కూడా ఒక మహిళ. ఆమెకి తెలిసి ఒక మహిళ ఇంట్లో ఎంత పని ఉంటది, బయటకు వచ్చి పని చేయాలంటే వాళ్ళకి ఎంత పని ఒత్తిడి ఉంటది, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంది, స్థితిగతులు ఏంది అన్ని ఆమెకు తెలుసు. ఒక మహిళ అయి ఉండి కనీసం మహిళల పట్ల ఆమె సపోర్టివ్ గా మాట్లాడకపోవటం అంటే కేసీఆర్ మొత్తం ఎంత ఆయన హిట్లర్ పరిపాలన అంటే నియంత్రిత పరిపాలన ఎట్లుంది అనే దానికి ఒక నిదర్శనం. ఇప్పుడు వెంటనే కూడా వీళ్ళ కోరికలన్నీ ఆయన ఒప్పుకొని తీర్చడం అనేది వెంటనే జరగాలి. దీన్ని బీజేపీ తరఫున మేము కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నాం. ఈ సమ్మెని వీళ్ళకు వెంటనే తీర్చాలనేది మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సాగర్ కాన్సెప్ట్ లో అనుమల ప్రాజెక్టు నల్గొండ జిల్లా అంగన్వాడీ యూనియన్ అధ్యక్షురాలు అంబటి మణిమణి. మా యొక్క డిమాండ్స్ ఏంటంటే మేము ఇప్పుడు ఈ సమ్మె చేయడానికి మొన్న మండే 11వ తారీఖు నుంచి మేము సమ్మె స్టార్ట్ చేసాము. ఎందుకంటే మాకు ఆగస్టు 18న రాతోడు మా యొక్క మంత్రి గారు చర్చలకు పిలిపించి మమ్మల్ని ఈ 2 లక్షల రూపాయలు టీచర్కి బెనిఫిట్స్, రిటైర్మెంట్ అయితే 1,00,000 ఆయాకి ఇస్తామని, ఇంకా మా డిమాండ్స్ మరి ఒక ఉద్యోగం చనిపోయిన టీచరు ఇంట్లో నుంచి ఒకరికి ఉద్యోగం ఇస్తాము, ప్లస్ మరి మాకు ఆహార భద్రత, ఆరోగ్య భద్రత కార్డ్స్ కానీ అన్నీ ఇస్తామని చెప్పి రిటైర్మెంట్ బెనిఫిట్స్ గవర్నమెంట్ గుర్తించడానికి కనీస వేతనం 26,000 ఇస్తామని చెప్పి మా ముందే చెప్పి గత 15 రోజులలోనే ప్లేట్ మార్చిన పరిస్థితి ప్రభుత్వం మమ్మల్ని చాలా నీచంగా చూస్తున్నది. మేము 13,600తో ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బ్రతకడం చాలా కష్టంగా ఉంది. మా యొక్క డిమాండ్స్ మొట్టమొదట ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి మమ్మల్ని. నెక్స్ట్ 26,000 కనీస వేతనం ఇవ్వాలి. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 లక్షలు టీచర్కి, 5 లక్షలు ఆయాకు ఇవ్వాలి ఖచ్చితంగా. హెల్త్ కార్డు రాష్ట్రంలో కల్పించిన స్కీమ్లు అన్నీ కూడా మా అంగన్వాడీ టీచర్కి వర్తించాలి.
ముఖ్యంగా మేము మాతా శిశు మరణాలను అరికట్టడానికి ఆరోగ్య పోషకాలు ఇస్తూ ఆహార భద్రతలు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పనిచేసే మా యొక్క సమాజ సేవ చాలా ఎక్కువగా పోషిస్తున్నాము. మేము ప్రతి గ్రామంలో ఒక అంగన్వాడీ టీచర్ లేకపోతే మొన్న మేము సమ్మె స్టార్ట్ చేసి వాటికి 6 రోజులు అవుతుంది. ఈ 6 రోజులలో ప్రతి అంగన్వాడీ సెంటర్ ముందు గందరగోళాలు నెలకొన్నాయి. వీవర్స్ కు అప్పచెప్పారు మా వాళ్ళు ఒక రోజు పోయి ఫోటో దిగడం, బయట నుంచి రావడం, టీచర్ల మీద సూపర్వైజర్లు సిడిపిఓలు ఎక్కువగా మా మీద హరాస్మెంట్ బెదిరిస్తూ కీస్ తీసుకోవడము, కొంతమంది దగ్గర బెదిరించి, లేకపోతే తాళాలు పగలగొట్టడము, దౌర్భాగ్యము ఈ విధంగా చేసి మా సెంటర్లలో మా పర్మిషన్ లేకుండా తాళాలు పగలగొట్టి అక్కడ ఏమున్నాయి ఏమి ఇవ్వాలి అనేది తెలియకుండా బయట వాళ్ళకి ఒప్పచెప్తే చాలా గందరగోళ పరిస్థితి ఏర్పడి ప్రతి ఒక్క మదర్స్ నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి. మేడం మీరు ఎక్కడున్నారు, ఏమైపోయారు, ఏంటి, అంగన్వాడీ మీద తాళాలు పగలగొట్టడం ఏంది, ఈ ఐసిడిఎస్ సిబ్బంది మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా యొక్క ప్రభుత్వ ఉద్యోగులు ఉండి వాళ్ళు కూడా మా డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ మనందరం కలిసి ఉందామని చెప్పుకుంటేనే మమ్మల్ని తాళాలు బదులుకొట్టి మమ్మల్ని ఇట్లా బయట మేము సమ్మెలో చేస్తున్న వాళ్ళని మా నేమ్ సమ్మె బయటికి పంపించడము, వీళ్ళని నానా రకాలుగా ఇబ్బందులు పెడితే ఇప్పుడు నిర్మల్ జిల్లాలో ఒక ఆయమ్మ తాళాలు బదులుకొట్టినందుకు 5 రోజుల నుంచి బాధపడి ఆ ఆయమ్మ అనారోగ్యంతో బీపీ పెరిగి చనిపోయింది. రీసెంట్ గా మొన్న ఇవాళకి 2 days వేరే నకరికల్లో ఆమెకి పరిస్థితి బాగాలేదు. ఒక ఆమెకి తల బగలు పెట్టారంట. ఎవరు మన ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న వాళ్ళు కార్యదర్శులు మమ్మల్ని బెదిరించి ఫోన్లు చేసి తాళాలు ఇవ్వకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతామని మాట్లాడుతున్నారు. ఇది చాలా నీచంగా అసలు ప్రవర్తిస్తున్నారు వీళ్ళు. మేము ఒక మహిళలమండి, మహిళలకు ఉద్యోగాలు కల్పిస్తూ మాకు అన్నం పెడతామని చెప్పి మమ్మల్ని రోడ్డు మీద కీడవడము, మేము ఏదైనా సమ్మెలో పాల్గొని మేము మా ఇంట్లో వాళ్ళకు కూడా మేలు చేసుకోలేకపోతున్నాము. అనారోగ్యాల పాలు ఇప్పటికీ సగం మందిని 6 రోజుల్లో అనారోగ్య పాలైనాం. మా యొక్క డిమాండ్స్ ను మేము రిటైర్మెంట్ బెనిఫిట్స్ లో 10 లక్షలు 5 లక్షలు ఇచ్చే వరకు మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించే వరకు ఈ సమ్మెను కొనసాగిస్తూనే ఉంటామని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. సగం